मूषिका चित्त संकेत गजेन्द्रो बुद्धिरूपकः एवं संचिन्त्य योगेन्द्रैः ब्रह्मवस्त्वनुभूयताम् 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 మూషికా చిత్త సంకేత. ఆయన చూడంగానే మూషికా వాహనం, ఎందుకు ఇట్లా ఉన్నాడు స్వామి అనిపిస్తుంది. దాని మీదే భావన చేస్తూ ఉంటే ఒకటి మనస్సుకి స్ఫురించింది. ఏమిటి అంటే మూషికా చిత్త సంకేత. మూషికం అంటే ఏమిటి? ఎలుక. ఆ ఎలుక మన చిత్తానికి, మన మనస్సుకి సంకేతం. అంటే ఆ మనస్సుని ఎక్కి కూర్చున్నాడు ఆయన. ఆయన దేనికి సంకేతం? గజేంద్రో బుద్ధిరూపక. ఆ ఎలుకని ఎక్కి కూర్చున్న గజేంద్రుడు ఉన్నాడే గణపతి, ఆయన బుద్ధిరూపక. ఆయన బుద్ధిస్వరూపంగా ఉన్నాడు, అందుకనే పెద్ద తల. మనస్సుని ఎప్పుడైతే బుద్ధి అధిరోహించిందో, మనస్సుని ఎప్పుడైతే బుద్ధి గెలిచిందో అప్పుడు మనిషి బాగుపడ్డాడు అని అర్థం. అంతే కదా? ఇది గణపతి తత్వంలో ఉండే రహస్యం. ఏవం సంచింత్య యోగీంద్రైః. యోగీంద్రులందరూ కూడా ఇదే ప్రకారంగా భావన చేశారు. ఇలా మీరు కూడా ఆలోచన చేసి బ్రహ్మవస్త్వనుభూయత. ఆయన కనిపించేది ఏదో ఒక రూపము అని అనుకోవద్దు. ఆ కనిపించేది సాక్షాత్తు గణపతి బ్రహ్మ. ఆయన బ్రహ్మయే, పరబ్రహ్మ, పరమాత్మ అని అనుభూయత. అనుభవానికి తెచ్చుకోండి నాయనలారా అని నాకు నేను చెప్పుకుంటూ మీకు కూడా వినిపిస్తూ ఉన్నానంతే. బ్రహ్మవస్త్వనుభూయత. అటువంటి ఆ బ్రహ్మ వస్తువుని అనుభవించండి, అనుభవానికి తెచ్చుకోండి. ఆనంద స్వరూపం. బ్రహ్మ అంటే ఏమిటి? ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోండి. ఎలా ఉన్నాడు? మూషికా చిత్త సంకేత గజేంద్ర బుద్ధిరూపక ఏవం సంచింత్య యోగీంద్రైః బ్రహ్మవస్త్వనుభూయతాం బ్రహ్మవస్త్వనుభూయతాం బ్రహ్మవస్త్వనుభూయతాం.